హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో మా సోఫా యొక్క క్లీనింగ్ ఎక్స్పీరియన్స్ని విత్ నో బ్రోకర్ వాళ్ళతోటి హానెస్ట్ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ గాయస్ వచ్చేసి తను మన నో బ్రోకర్ నుంచి వచ్చాడు. అండ్ సోఫా వాస్ చాలా గలీజ్గా ఉండేది. అంటే దాని అంతా కూడా మురికితో ఉండేది, ఎందుకంటే దాని కొంచెం క్లీనింగ్ అవసరం ఉండేది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ నో బ్రోకర్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ. మనం బుక్ చేసుకుంటే వాళ్ళు ఆటోమేటిక్గా మనకు అసైన్ అయిపోయి ఒక 2-3 అవర్స్లో కూడా మనం స్కెడ్యూల్ చేసుకున్న టైంకి వచ్చేస్తారు. ఇక్కడ మనకు ఈ అబ్బాయి వచ్చేసి ఒక లిక్విడ్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక లిక్విడ్ తీసుకొని దాన్ని స్టెయిన్ రిమూవల్ లిక్విడ్, అది శానిటైజింగ్ ప్రాసెస్, వ్యాక్యూమింగ్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళు చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ని యూజ్ చేశారు. అండ్ ఎకో ఫ్రెండ్లీ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. అండ్ సోఫా అనేటువంటిది మనకు మీరు చూడొచ్చు, ఇది నాది 5 సీటర్ సోఫా. ఫస్ట్ ఈ ప్రాసెస్ చేస్తున్నాడు అతను, చాలా లిక్విడ్ కలిపి బాగా రుద్దుతున్నాడు దాన్ని. ఎక్కడెక్కడ మురికి ఎక్కువగా ఉందో ఆ ఏరియాలో మొత్తం కూడా ఇట్లా స్క్రబ్ చేస్తూ ఉన్నాడు. జెన్యున్గా చెప్పాలి అంటే ఇది నాకు బాగా నచ్చింది, ఎందుకంటే సోఫాని ఒక కపుల్ ఆఫ్ టైమ్స్, అంటే ఏదో రుద్దినట్టు కాకుండా ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ 4 to 5 టైమ్స్ బాగా దాన్ని స్క్రబ్ చేశాడు దీనివల్ల ఏంటంటే మనకు బాగా తెల్లగా అవుతుంది అనేటువంటి అనిపిస్తుంది నాకైతే. చూద్దాం ఎలా ఉంది అనేది. ఈ ప్రైసింగ్ విషయానికి వస్తే మాత్రం అఫోర్డబుల్గానే ఉంది. ఆల్మోస్ట్ లైక్ 600 to 700, మేబీ 800 వరకు కూడా తీసుకోవచ్చు. చూద్దాం మనకు ఈ సోఫా క్లీనింగ్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేటువంటిది. చాలా వరకు పిల్లలు ఉన్న ఇంట్లో ఈ సోఫాకు మనకి ఏంటంటే బాగా మురికి అనేది ఖచ్చితంగా పడుతుంది. పెట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మురికి పడుతుంది. అలా డ్రైన్ చేశాడు, తర్వాత కంప్లీట్గా వ్యాక్యూమ్ క్లీనర్ తోటి డ్రైనింగ్ చేయడం జరుగుతుంది. ఈ సోఫా క్లీనింగ్ ప్రాసెస్ తర్వాత మీరు ఒక 6 to 8 అవర్స్ సోఫాను వాడకుంటే మంచిది, ఎందుకంటే ఇంకా కొంచెం పచ్చిగానే ఉంటుంది సోఫా. మాది వచ్చేసి ఫ్యాబ్రిక్తో ఉన్నటువంటి సోఫా ఇది. మొత్తానికైతే నా ఇంప్రెషన్ ఏంటంటే చాలా బాగానే చేస్తున్నాడు ఈ అబ్బాయి. అండ్ ప్రైస్ కూడా అఫోర్డబుల్గానే ఉంది. హార్డ్లీ ఒక ఎవ్రీ 6 monthsకి ఒకసారి మనం క్లీనింగ్ చేయించుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. మూలలకు కూడా వెతికి డస్ట్ అంతా కూడా తీసేస్తున్నాడు. అంత మురికి వచ్చింది చూడండి, సోఫాలో ఉన్నటువంటి అంత మురికి అది. సో ఒక సోఫా అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో 2 సీటర్స్ కూడా చేపిస్తున్నాం. ఇది క్లీనింగ్ అయిన తర్వాత ఇలా నీట్గా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ కూడా చేయించాను నేను. కాకపోతే మేక్ షూర్ దట్ మరి మీ వుడ్ అనేటువంటిది డిస్టర్బ్ కాకుండా ఉండాలి అక్కడ. సో ఇది కూడా చూడండి, ఇది కూడా మనకు సేమ్ దానికి ఏ విధంగా చేసిండో శ్రద్ధగా ఇక్కడ కూడా చేస్తున్నాడు. అలా ఫోమ్ అంతా కూడా అప్లై చేస్తారు. ఫోమ్ అంతా అప్లై చేసి వాళ్ళ దగ్గర ఒక శానిటైజర్ది ఉంటుంది, దాంతో కొట్టేస్తే దాని మీద ఉన్నటువంటి మురికంతా కూడా వచ్చేస్తుంది. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ రిలయబుల్ సోఫా క్లీనింగ్ సర్వీసెస్ నేను రికమెండ్ చేస్తాను. మీరు నో బ్రోకర్ అయినా ఇంకా ఏ విధంగా అయినటువంటి, అంటే బెస్ట్ ఏంటంటే సోఫాని క్లీనింగ్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే సోఫాని అంతా క్లీన్గా ఉంచుకోవడం అనేటువంటిది, మనం ఎంత క్లీన్గా ఉంచుకున్నా దాని మీద మనము క్లాత్స్ వేసినా కూడా ఖచ్చితంగా మురికి అనేది వస్తుంది కదా. మరి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సోఫా క్లీనింగ్ తోటి. సో క్లీన్ అయిన తర్వాత ఆ విధంగా కనిపిస్తుంది. అక్కడ హ్యాండ్స్ పెట్టుకునే వైపు చాలా మురికిగా ఉండేది, చాలా క్లీన్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇది నా హానెస్ట్ రివ్యూ.